నేను గతంలో 94 నుంచి 90 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు యువత కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి పామర్ నియోజకవర్గం కృష్ణా జిల్లా కోట్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా పెనంగూరు గ్రామం మాది. మా పెనంగూరు గ్రామంలో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్కి అనుబంధంగా ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు కృష్ణా మిల్క్ యూనియన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇచ్చి రైతులకు రూపాయికి 32 పైసలు అంటే 32% బోనస్ 10 సంవత్సరం ఇచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తరువాత ముఖ్యంగా ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మా పామర్రు నియోజకవర్గానికి దీనికి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే 1963లో కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది పామర్రు. తర్వాత దాని రెండవ యూనిట్ స్టార్ట్ అయింది వీరంకలాకులో. ఆ రెండు కూడా మా పామర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మహానుభావుడు, రైతు పక్షపాతి, రైతు బాంధవుడు కాకా వెంకటరత్నం గారు దాన్ని విజయవాడ నగరానికి తీసుకురావడం, ఆ రకంగా ఈ కృష్ణా మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఏర్పాటులో కాకా వెంకటరత్నం గారితో పాటు వీరపనేని జస్వంతరావు గారు, గుట్లవల్లూరుకు చెందిన అనేక మంది ప్రముఖులు, అనేక మంది కష్టం వాళ్ళ ఈ కృష్ణా మిల్క్ నేను చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి యూనియన్కి ఆ రోజున ఒక చలసాని ఆంజనేయులు గారు అనే వ్యక్తి 2019 మేలో చైర్మన్గా ఆనాటి మంత్రివర్యులు ఉమా గారు, ఆనాటి శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారి సహకారంతో ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 సంవత్సరం పాటు 32% బోనస్లు కూడా ఇవ్వడం జరిగింది. తరువాత అకస్మాత్తుగా ఆ బోనస్లని 15% తీసుకొచ్చేశారు. ఆ 15% తీసుకొచ్చినప్పుడు నేను ఆనాటి జనరల్ బాడీలో 2021లో ఏప్రిల్లో జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో నేను ప్రశ్నించాను, 32% బోనస్ ఇస్తేనే ఈ రోజున పసుపు పెంపకం చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని 15% తీసుకొస్తే పసుపు పెంపకం తగ్గిపోతుంది, జనాలకు దాని మీద శ్రద్ధ తగ్గిపోయి భవిష్యత్తులో పశువులు కూడా తగ్గిపోయి కేంద్రాల నుంచి పాలు కూడా రాని పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఆ రోజు నేను జనరల్ బాడీలో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఒక అనిల్ అని చెప్పి ఒక జనరల్ మేనేజర్ని వేరే కంపెనీల్లో అవినీతి చేస్తే ఉద్యోగుల నుంచి తొలగించేస్తే అతన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి జీఎంగా అతను వంశీకి క్లాస్మేట్ అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో, వల్లభనేని వంశీకి క్లాస్మేట్ అన్న ఉద్దేశంతో అతను తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా జీఎంగా పెడతాం జరిగింది. అతను జీఎంగా వచ్చిన దగ్గర నుంచి అతను చేసే అవినీతి అక్రమాలు 1 కాదు 2 కాదు. ఆ అక్రమాలన్నీ కూడా నేను ఎంతో కొంత అక్కడ సంఘంలో నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి అతను చేసే ప్రతిదీ కూడా నేను ఆ రోజున జనరల్ బాడీలో నేను మాట్లాడటం జరిగినప్పుడు తరువాత ఇదే కాకుండా విజయ నరసింహారెడ్డి అనే వ్యక్తి, అతను ఎవరైతే మద్యం కేసులో ఉన్నాడో ఆయన పేరు వాసుదేవరెడ్డి గారికి మేనలుడు ప్లస్ బామ్మరిది. ఆ విజయ నరసింహారెడ్డి గారికి జగ్గయ్యపేటలో 5,000 లీటర్ల కెపాసిటీతో ఒక బల్క్ కూలర్ ఉంది. ఆయన తీసుకొచ్చారు. ఆయన రోజుకి 1,00,000 లీటర్ల పాలు పంపిస్తున్నాడు. నేను అడిగా జనరల్ బాడీలో, ఆయనకున్న బల్క్ కూలర్ 5,000 కెపాసిటీ, 2 పూట్ల నిండినా కూడా 2 5 10,000 పంపగలడు, అతను 1,00,000 లీటర్లు ఎలా అతను పంపిస్తాడని చెప్పి నేను అడిగితే దానికి సమాధానం లేదు. సమాధానం లేకపోగా అతనికి రైతు రేటు ఇచ్చి రైతులకు ఇచ్చే బోనస్ అతనికి ఇచ్చి
5 కోట్ల రూపాయలు అతనికి బోనస్ గా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇది నిజమా కాదు అనేది రికార్డులు చూస్తే తెలుస్తుంది ఎంత బోనస్ ఇచ్చారో, అతను ఎన్ని లీటర్ల పాలు సప్లై చేశాడు ఏంటనేది. అదేవిధంగా అతను ఆ రోజు వాసుదేవరెడ్డికి మధ్యలో వచ్చిన డబ్బుని ఈ షాపుల్లో ఆ రోజుల్లో వచ్చిన డబ్బుని తీసుకొచ్చి ఆ డబ్బుతో పాల్గొని ఆ పాలు ఇక్కడ సప్లై చేసి వీళ్ళ ద్వారా అకౌంట్ పే చేసుకుని ఆ నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకున్న విధానాన్ని కూడా నాకు ఆ రోజు తెలవదు. ఈ రోజు నేను తెలుసుకున్నా, ఈ రోజు నేను ఈ సమావేశంలో మాట్లాడుతున్నా. అంతేకాకుండా అది కూడా చాలక వీళ్ళ దగ్గర పాల ప్యాకెట్లు కొని ఖమ్మం సూర్యాపేటలో ఏజెన్సీ తీసుకుని ఆ ప్యాకెట్లు తీసుకెళ్లి నల్ల డబ్బుతో ప్యాకెట్లు కొని వాటిని వ్యాపారకంగా అమ్ముకుని వాటిని కూడా వైట్ చేసుకున్న విషయాన్ని మనీ లాండరింగ్ కూడా అతని ద్వారా జరిగిందని చెప్పి కూడా ఈ సమావేశంలో నేను మీకు తెలియజేసుకుంటున్నా. సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగింది. ఆ డబ్బు ఇతని ద్వారా విజయ నరసింహారెడ్డి ద్వారా అని చెప్పి కూడా నేను మీకు తప్పుగా నేను తెలియజేసుకుంటా ఉంటాను. అంతేకాదు ఈయన నేను అభివృద్ధి చేశానని చెప్పి పబ్లిసిటీ సొంత డబ్బు ఆయన ఈ రోజున కొన్ని లక్షల రూపాయలు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల డబ్బుని ఓన్లీ పబ్లిసిటీకే ఆయన ఖర్చు పెడతాం జరుగుతూ ఉంది. ఈయన ఆడిన ఆట పాడిన పాటగా నడవాలంటే ఫైనాన్స్ మేనేజరు అతనికి ఆ చేతిలో ఉండాలి. ఫైనాన్స్ మేనేజర్ కూడా అతనికి సంబంధించిన దూరపు బంధువు శివరామకృష్ణ అనే వ్యక్తి ఇంటర్ క్వాలిఫికేషన్, ఇంటర్ అంటే సిఏలో ఇంటర్, మన మామూలు ఇంటర్ కాదు, సిఏలో ఇంటర్ క్వాలిఫికేషన్ అతనికి అర్హత లేని అతన్ని తీసుకొచ్చి ఫైనాన్స్ మేనేజర్ గా చేసుకోవటం, అతనికి జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వటం, అతనికి ఒక కారు ఇవ్వటం, ఇవన్నీ ఇచ్చి అతని ద్వారా ఇటువంటి అనేక ఈ పబ్లిసిటీ ఖర్చులు కానివ్వండి, ఇటువంటి ఖర్చులన్నిటి కూడా అదుపు లేకుండా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాకుండా అతని పిఏ ఉన్నాడు వెంకట్ అని, అతని డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పౌడర్ కానీ బటర్ కానీ మనకి మన వినియోగాన్ని బట్టి సంవత్సరానికి మనకు ఎంత అవసరమో అంతే మనం కొనుక్కోవాలి, లేకపోతే 20-30% ఎక్సెస్ కొనుక్కోవచ్చు. కానీ 3,000 టన్నులు 2,000 టన్నులు కొంటాం, మళ్ళీ దానికి టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్ముకోవటం. ఆ విధంగా 3 సంవత్సరాలు వరుసగా చేసిందని కూడా నేను జనరల్ బాడీలో ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళని మన ఈ మధ్య డైరెక్టర్ని ఒక ఊళ్ళోనే ప్రెసిడెంట్ గా దించేసిన పరిస్థితి, ఇంకొక డైరెక్టర్ని సంవత్సరం నాడు సాయంత్రం దించేసే పరిస్థితికి వస్తే కాళ్ళు చేతులు ఏళ్ళు పట్టుకుని అట్టట్ట ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ పదవి నిలబెట్టుకున్న విషయం. అంటే నీ దగ్గర డైరెక్టర్లో కొంతమందికి ఊళ్ళో ప్రెసిడెంట్ అయ్యే కెపాసిటీ కూడా లేని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ డైరెక్టర్లు చేసి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, వాళ్ళకి నువ్వు పౌడర్ ఎక్కడ కొంటున్నావు బటర్ ఎక్కడ కొంటున్నావో తెలియదు కాబట్టి నీ ఇష్టారాజ్యంగా ఈ కార్యక్రమాన్ని నువ్వు నడుపుతూ, ఈ సంఘాన్ని నువ్వు నడుపుతూ రైతులకి ఈ రోజున 10% బోనస్ ఇస్తున్నాడు. ఇప్పుడు 15 నుంచి 10కి వచ్చాడు 3 సంవత్సరాలుగా. అంటే 32% బోనస్ వచ్చి ఈ రోజు 10% బోనస్ అంటే ₹1,00,000 పాలు పోసిన రైతుకి ఆ రోజున 32,000 బోనస్ వస్తే ఈ రోజు 10,000 రూపాయలు బోనస్ వస్తుంటే ఓడల్లో గేదెలు కూడా తీసేసిన పరిస్థితి. ఇవాళ కృష్ణా జిల్లాలో బల్క్ హోల్డర్లు పెట్టావు, ఇవాళ వరుస పెట్టి అన్ని బల్క్ హోల్డర్లన్నీ మూసేస్తున్నావు. పాలు లేక నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు